యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు. ఈరోజు మనము మార్కు సువార్తలో నుండి కొన్ని ప్రశ్నలు వాటి సమాధానములు తెలుసుకుందాము. పాపములు క్షమించుటకు భూమి మీద ఎవరికి అధికారం గలదు? జవాబు: పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అనగా యేసుక్రీస్తునకు అధికారం కలదు. పక్షవాయువు గలవాని పాపములు క్షమించిన తరువాత, బాగుపడిన తరువాత యేసు పక్షవాయువు గలవానితో ఏమి చెప్పెను? నీ పరుపెత్తుకొని ఇంటికి పొమ్మని పక్షవాయువు గల వానితో చెప్పెను. 3. తాను ఎవరిని పిలువవచ్చితినని పరిసయ్యులతోనూ శాస్త్రులతోనూ యేసు చెప్పెను. జవాబు: నేను పాపులను పిలవవచ్చితిని గాని నీతిమంతులను పిలువరాలేదు. యేసు నీతిమంతులను పిలువరాలేదు అని యేసు పరిసయ్యులతోనూ శాస్త్రులతోనూ చెప్పెను. 4. ప్రధాన యాజకుడిగా ఎవరు ఉన్నప్పుడు దావీదును అతనితో ఉన్నవారును దేవమందిరంలోనున్న సముఖపు రొట్టెలు తినెను? జవాబు: అబ్యాతారు ప్రధాన యాజకుడిగా ఉండగా దావీదు అతనితోనున్నవారు దేవమందిరంలోనున్న సముఖపు రొట్టెలు తినెను. 5. విశ్రాంతి దినము ఎవరి కొరకు నియమింపబడెను? జవాబు: విశ్రాంతి దినము మనుషుల కొరకు నియమింపబడెను కానీ మనుషులు విశ్రాంతి దినము కొరకు కాదు. 6. యేసు విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమా, కీడు చేయుట ధర్మమా? ప్రాణరక్షణ ధర్మమా, ప్రాణ హత్య ధర్మమా అని ఎవరిని అడిగాను? జవాబు: సమాజ మందిరంలో గల పరిసయ్యులను అడిగాను. 7. జెబెదయి కుమారులకు యాకోబునకు యోహానుకు యేసు ఏమని పేరు పెట్టెను? యాకోబునకు యోహానునకు యేసు బోయనెర్గేసు అని పేరు పెట్టెను. బోయనెర్గేసు అనగా ఉరిమిడివాడని అర్థము. థ్యాంక్ యూ.